నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మన బ్రతుకు దినాలన్నింటిలో దావీదు తన బ్రతుకు దినాల్లో ఏం రావాలని కోరుతున్నాడంటే తన బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములే మన వెంట రావాలి. కృపాక్షేమములు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అంటే కృపాక్షేమములు కృపాక్షేమములు అవి మనకు భద్రతను మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉంచే విధానాల్లో ఆ కృపాక్షేమాలు ఎంతగానో మనకు తోడ్పడుతూ ఉన్నాయి. కృపాక్షేమములో వాటిలో క్షమాపణలు ఉన్నాయి, కృపాక్షేమములో దయ ఉన్నది, కృపాక్షేమములో భద్రత ఉన్నది. కృపాక్షేమములు అవి మనకు ఎంతగానో మనల్ని కాపాడేటువంటి వారిగా ఉన్నాయి అన్నమాట. కీర్తనల 130 అధ్యాయంలో నుంచి మనం చూస్తే కీర్తనల 130 అధ్యాయంలో 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. 4వ వచనంలో, ఆయనను జనులు నీ యందలి భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కృపాక్షేమములు మనకు ఏం చేస్తాయి అంటే కృపాక్షేమాల్లో ఏమున్నాయంటే క్షమించుట, కృపను అనుగ్రహించుట, తర్వాత విమోచించుట అనేటువంటి విషయాలు కృపాక్షేమాల్లో మనం దాగి ఉన్నాయనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటామన్నమాట. కాబట్టి దావీదు తన జీవితంలో ఏమి కావాలని కోరుతున్నాడంటే కృపాక్షేమాలు తన వెంట రావాలి, కృపాక్షేమములే తన వెంట రావాలి అనేటువంటిది. తాను బ్రతుకు దినములన్నీ కూడా దావీదు ఏమని కోరుతున్నాడు, నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూద్దాం యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇంకా మన బ్రతుకు దినాలు ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనేటువంటి విషయాల్లో, మన బ్రతుకు దినములన్నిటిలో కూడా ప్రభు మనం ఎలా ఉండాలనేటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం చదువుతామంట. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకును తోడై ఉండెదను. చూసావా, దేవుడు మన ఎదుట దావీదు యెహోషువ నాయకత్వంలో దైవజనుడు మోషే గారు చనిపోయిన తర్వాత ఎంతోమంది శత్రువులు యెహోషువను ఎదుర్కోవాల్సి వచ్చింది. మోషే కాలంలో జరిగిన యుద్ధాల కంటే కూడా యెహోషువ కాలంలో యుద్ధాలు భయంకరంగా జరిగినాయి. యెహోషువ కాలం దావీదు మోషే కాలంలో ఒకరొకరు యుద్ధానికి వస్తే యెహోషువ కాలంలో ఏడవడరా పిల్లగాడని చెప్పేసి అని చాలా మంది దండెత్తి యెహోషువ మీదకి రావటం జరిగింది. యెహోషువ దేవుని మీద ఆధారపడటం బట్టి దేవుడు సునాయాసంగా వారందరిని కూడా శత్రువులన్నింటిని కూడా గొప్పగా ఓడించాడు. యెహోషువ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేకుండా చేశాడు. ఏ దుష్ట శక్తి, ఏ దుష్ట కార్యము కూడా యెహోషువ కాలంలో యెహోషువ మీద ప్రయత్నాలు అవన్నీ జరగలేదు. ఎంతగా దేవుడు యెహోషువకు తోడుగా ఉండి, దేవుడు తను తోడుగా ఉండటం బట్టి దేవుడు తనకు ఎంతగా దగ్గరగా ఉండి ఏ మనుషుడు కూడా ఎదుట నిలవలేడు అని దేవుడు చెప్పాడు. అట్లాగనే యెహోషువ కాలంలో నిజంగా ఎవరు కూడా దావీదు అక్కడ యెహోషువ ఎదుట నిలవలేకుండా దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నామన్నమాట. అంతేకాదు మన బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్నమాట. నేను నీకు తోడుగా ఉండుటను బట్టి, నేను నీ బ్రతుకు దినాలన్నిటిలో కూడా నేను నీకు తోడుగా ఉండుటను బట్టి ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు, అంతగా నిన్ను గొప్పగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అందును బట్టి దేవుడు నిజంగా దేవుడు ఆశీర్వాదం యెహోషువ జీవితంలో మనం చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో గనక మనం చూస్తే యెహోషువ తన నాయకత్వం తర్వాత న్యాయాధిపతులు మనం రావటం చూస్తాం. న్యాయాధిపతులు ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే బహుగా దేవుడు లేనటువంటి ప్రజలైపోయారు వాళ్ళంతా కూడా.
ఎవడు ఇష్టానుసారం అయితే అటు యెహోషువ నాయకత్వం తర్వాత ప్రజలు చల్లాచెదురైపోయారు, సరైన నాయకులు లేరు. తర్వాత దేవుని పని కుంటుపడిపోయింది, పరిచర్య కుంటుపడిపోయింది. దేవుడు మహిమ పొందడం అనేది చాలా తక్కువైపోయింది. కాబట్టి యెహోషువను దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా తనకు తోడై ఉండటం బట్టి దేవుడు ఏం చేశాడంటే 31వ వచనం, 24వ అధ్యాయం 31వ వచనం, యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకను బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలు ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుతూ వచ్చిరి. చూసావా ఎంత గొప్ప సాక్ష్యమో. కాబట్టి యెహోషువ తన తరాన్ని కాపాడుకున్నాడు, తన తరములో తన వారందరిని కూడా సంరక్షణలో ఉంచుకున్నాడు. మరి యెహోషువ నాయకత్వం తర్వాత ఇక సేవ అనేటువంటిది, ప్రభు పని పరిచర్య అనేటువంటిది ఎంతగా కుంటుపడిందో మనం తర్వాత అధ్యాయాల్లో మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి యెహోషువ తన నాయకత్వంలో దేవుడు ఎంతగానో గొప్పగా తనను వాడుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక మనం చివరిగా మనం బ్రతుకు దినాలన్నింటిలో ప్రభు ఏం ఉండాలనేది కోరుతున్నా అంటే ద్వితోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. మన 17వ అధ్యాయము 22వ తొలగక ఉన్నట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలన్నిటినీ అనుసరించి నేర్చుకొనుటకును అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదవాలను. ఈ గ్రంథాన్ని చదవాలి, మనం దేవుని వాక్యాన్ని చదవాలి మనం బ్రతుకు దినాలన్నిటిలో. అప్పుడే మనం క్షేమంగా ఉంటాం, లేకపోతే మన జీవితంలో క్షేమం కలగదు. దావీదు యొక్క అనుభవంలో మనం ఉండలేము. దావీదు తర్వాత దావీదు కుటుంబం, తన భవిష్యత్తు కుటుంబాన్ని దేవుడు ఎంతగా బ్లెస్సింగ్ చేసి ఆశీర్వదించడానికి గల కారణం ఏమై ఉన్నదంటే ఇదే అన్నమాట. కాబట్టి తన బ్రతుకు దినాల్లో సంతోషంగా ఉండటం నేర్చుకున్నాడు, అది రక్షణ చూపిస్తుంది. రెండోది ప్రభువుని కీర్తించడం నేర్చుకున్నాడు దావీదు. తర్వాత కృపాక్షేమాలు వెంట అన్నమాట. నేనేదో రాజుని సింహాసనం ఉంది, కిరీటం ఉంది, నేను అన్ని చేయగలను అనేటువంటి మీద ఆధారపడి జీవించలేదు దావీదు. నా వెంట కృపాక్షేమాలు రావాలని కోరుకుంటూ వచ్చాడు. అంతేకాదు, నేను బ్రతుకు దినములన్నిటి కూడా నేను దేవునికి పవిత్రంగా ఉండాలి, ప్రతిష్ఠితగా ఉండాలి. దావీదు జీవితంలో దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది కుట్రాలు పన్నారు, మరి దావీదుని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. తర్వాత మరి దేవునికి ఇష్టం కానటువంటి విషయాల్లో రెచ్చగొడుతూ వచ్చారు దావీదుని. అయితే దావీదు తన ఎక్కడ కూడా తప్పిపోయినట్లుగా, పడిపోయినట్లుగా, జారిపోయినట్లుగా మనం చూడము. తర్వాత తన ఎదుటిన్న వారితో వాదించాడు, మనం ఇలా ఉండాలి కదా, మనం ఇలా జీవించాలి కదా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరితో కూడా దావీదు మాట్లాడుతూ వచ్చాడు. అది దేవునికి ప్రతిష్ఠితగా ఉండే విషయంలో దావీదు ఎన్నడూ కూడా తప్పిపోలేదు. తర్వాత దావీదు ఎప్పుడు దేవుడిని తోడుగా ఉంచుకొని వెళ్ళాడు, కానీ ఒంటరిగా ఇప్పుడు ప్రయాణం చేయలేదు. ప్రభు చిత్తాన్ని కనిపెట్టి తాను దేవుని యొక్క దయను, దేవుని యొక్క చిత్తాన్ని ముందు పెట్టుకొని వెళ్ళాడు, కానీ ఎక్కడ కూడా తానంతటకు తాను వెళ్ళినట్లుగా మనం చూడడం. దేవుడు తోడుగా ఉన్నాడు దావీదుకు. తర్వాత తాను బ్రతుకు దినములన్నిటి కూడా మన దేవుని వాక్యాన్ని తప్ప మరి వేరొకరిది పాలైంది వాడు కాదు. కాబట్టి తాను బ్రతుకు దినములన్నింటినీ కూడా దేవుని వాక్యం మీద ఉన్న ఆశ, కోరిక, ఆకలి మరి దేని మీద లేదు అనేది మనం చెప్పవచ్చు అన్నమాట. అందుకని
తన మొట్టమొదటి కీర్తనలోనే ఆ మాటలని రాసుకున్నాడు. నేను ఎవరిని ఫాలో అవుతున్నానంటే అని చెప్పుకున్నాడు. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువని ఎవరన్నా నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునిదంతయు సఫలమగును. మొట్టమొదటి ఈ మాటలు రాసుకున్నాడు. దేవుని వాక్యానికి సంబంధించినటువంటి మాటలే తాను రాసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ వస్తున్నమాట. ఇట్టి గొప్ప ఏర్పాటు దావీదు జీవితంలో మనం చూడగలం. కాబట్టి అందుకనే దావీదు తదనంతరం తన జీవితం, తన కుటుంబం కూడా మరి దేవుడు బ్లెస్సింగ్ చేయాలని, ఆశీర్వదించాలని దేవుడు ఎంతగానో దావీదు కోరుకున్నాడు దేవుణ్ణి. కాబట్టి మన జీవితంలో కూడా మన బ్రతుకు దినాలు ఎలా ఉండాలని నీవు కోరుకుంటున్నావో, నువ్వు కోరుకున్నట్లే దాని మీదే ఉంటుంది అన్నమాట. ఏవి కోరుకుంటున్నావో దాని మీదే ఉంటుంది, కానీ నువ్వు కోరుకున్న మీద ఉండదు. కాబట్టి ఇట్లా దేవుని మనం బ్రతుకు మనం ఎలాగూ మంచి పునాదిని మనం వేసుకొని దేవుని కొరకు ఆయన ఆనందకరమైనటువంటి జీవితంలో ముందుకు సాగుదుము గాక. ఆ ప్రకారం దేవుడు మనలందరినీ కూడా దేవుడు సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ప్రైస్తలాడు అందరికీ. దేవుని ప్రైస్తలాడు అందరికీ. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం చక్కని దేవుని వర్తమానాన్ని, సందేశాన్ని విన్నాం కదండి. మన జీవిత కాలం అంతా కూడా ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలం అనేది దావీదు ఒక జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. అవును, ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరించి ఉంటారో, ఎవరైతే దేవుని కొనియాడుతూ స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే తమ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠితంగా చేసుకుని ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటారో, దేవునికి భయపడుతూ అన్న వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారో, సో అట్టివారు తమ జీవిత కాలం అంతా కూడా ప్రభునందు సంతోషంగా ఉండగలరు. సో మంచి సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉండగలరు అనే సత్యాన్ని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం విని ఉన్నాం. సో దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారంగా మన లోకంలో జీవించినట్లు దేవుడు తన కృపను మనకు అందరికీ అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. వాక్యం అందించినందుకు ప్రత్యేక వందనాలు. ఈ సమయం నుండి ఈరోజు మన CCM టీంలో ఉన్న వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నాం కనుక మరి ఈ యొక్క ప్రార్థన అంశాలు ఏదైనా ఉంటే కూడా ఈ సమయంలో మీరు తెలియజేయచ్చండి. దయచేసి మ్యూట్ చేసుకుంటారా? ఎవరు తెలియదు. ఓకే, ఏదైనా ప్రార్థన అంశాలు ఉంటే మీరు తెలియజేయండి, లేకుంటే మనం ప్రార్థన వెళ్దాము. సో CCM టీంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు. కాబట్టి సమయంలో మనం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో మన టీంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఉన్న పరిస్థితిని బట్టి సో దేవుడు చక్కగా వారి కుటుంబాన్ని నడిపించలాగా మనం ప్రార్థిస్తామండి. My gracious, loving Heavenly Father, King of Kings and Lord of Lords, God same yesterday, today, and forever, never failing, never changing God, promise fulfilling God, my good shepherd, my good Samaritan, my Savior, my Creator, who's created me and us in your own image, poured out your breath in me and in us that we may live. And thank you and praise you for thy grace, which is sufficient, for thy mercies, which are new every morning. Thank you for thy faithfulness, for thy protection, for thy care, whereby we are all here protected by thee, adding one more day in my life and in all our dear ones' life. Through the scripture portions and through the life of David,
how he was joyful in worshiping you. Loving Father, thank you and praise you for using our dear brother Prabhudas this morning. Thou may bless him abundantly. Thank you for the love and the concern towards the team. Thank you for the family which serves you at Lord Ongol. Bless his ministry. Loving Father, we pray for the children also. Lord, we pray for sister. Thank you and praise you for their standing as a witness to you. Loving Lord, thank you for Lord their faith. Lord, honor their faith. And Lord, whatever their need of thee, supply all their need, especially children, Lord, for their studies and Lord, for their future. Lord, may take care of them and also for his ministry. And Lord, in the days to come, he may be as a channel of blessing and channel of gospel to many. Loving Father, health wise also, thou may take care of brother and sister. Loving Lord, we can only look into you because thou art our God, who's our El Shaddai, thou art our God, who's our Jehovah Rapha, thou art our God, who's our Prince of Peace, Jehovah Shammah, thou art our God, who's our light, Jehovah Shalom and Jehovah Shammah. Thank you and praise you for such a great God. Name above all names is my God, is my Lord. Thank you, Father, for Lord saving me, and thank you for redeeming me. Thank you for Lord saving me from the Lord wrath and condemnation, from the clutches of sin, from the clutches of Satan. Loving Father, and thank you and praise you, for we are your chosen ones, named by Lord Jesus Christ, very peculiar and special in your sight, brought us out of darkness into marvelous light, to worship you, to praise you, to glorify you, along with Lord David. Loving Father, I do also, loving Lord, come to your presence to worship you and to praise you, Lord. Thank you, Father. At this time, we come to your presence and remember all our dear ones who have joined this morning. Lord, name by name, we commit them into thy loving hands. We especially, Lord, pray for loving Father, all our dear ones. Lord, we pray for Brother Kanya, loving Lord, Father, take care of him. Pray for his ministry, loving Lord, and especially at EU Nandial. Lord, be with him, strengthen him, guide him, and lead him. Loving Father, many souls may be won and added to your kingdom. We also, Lord, pray for our dear brother Madhu and Lord Sister Parimala, loving Father, and the entire family. Lord, thank you and praise you for the ministry at Bellary. Thank you for, Lord, thy precious hand towards the Lord wedding. And thank you for every need being met. Thank you for all those who have joined. Be with the newly wedded couple and also our dear brother and their family. Pray for his Lord children as well. We pray for Nagmanyaka. Thank you and praise you for her faith. Thank you and praise you for Lord her part in your work. Loving Father, thou may help her, thou may guide her, thou may lead her. Especially loving Lord, we pray for Father, for Rahul, for his future. Loving Father, Savior, my true God, thou may, O Lord, be with him for even also for the NOC. We also, Lord, pray for all our dear ones, name by name, we commit them unto thy loving hands. Sister Malishwari, thou knowest, Lord, as she waits upon you, loving Father, honor of faith. We also pray for Dina Auntie, Lord, for her health and for the ministry that she, O Lord, is part of. Thou may take care of her. Loving Father, lead her and guide her. Loving Lord, we also pray for all our dear ones, Lord. Father, all our dear CCM family. Father, take care of them. Loving Father, every need may be met. We call upon your name. We claim thy promise, Lord. Father, Savior, Lord, Father, we can only look unto you, not unto man, because God our God is our present help. Loving Father, we commit each and every one unto thy loving hands and care, giving you all the glory and honor. Lord, remembering all our dear ones, with thanksgiving, praise, and adoration, ask this prayer in the blessed name of my Lord and my Savior, Jesus.